హలో అండి. ఆంధ్ర స్పెషల్ మటన్ ములక్కాడ కర్రీ. నేను చెప్పే ఈ మటన్ ములక్కాడ కర్రీ ప్రాసెస్లో మధ్యలో కొన్ని చిట్కాలు కూడా ఉంటాయండి. ప్రాసెస్లోకి వెళ్లే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి అరుణ. ముందుగా 2 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకున్నానండి. వీటిని ఒక్కసారి తడుపుకున్నాం అనుకోండి పై తొక్క ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈ ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. వీటిని పక్కన పెట్టేసి మసాలా ప్రిపేర్ చేసేసుకుందామండి. ముందుగా మిక్సీ జార్లోకి 2 స్పూన్ల ధనియాలు వేసుకుని పొట్టు తీసిన వెల్లుల్లి రేఖలు కూడా వేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం, 2 యాలకులు, 3 లవంగాలు కూడా వేసుకుని 1 టీ స్పూన్ గసగసాలు, 2 జీడిపప్పు గుళ్ళు వేసానండి. మధ్యలో వాటర్ వేసుకుంటూ ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మసాలాని పక్కన పెట్టేసి స్టవ్ మీద పాత్ర పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ మగ్గిన తర్వాత మటన్ అండి ముందు చూపించలేదు మీకు. ఈ మటన్ ని పసుపు వేసి శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను. ఇలా క్లీన్ చేసుకున్న మటన్ మొత్తాన్ని మగ్గించుకున్న ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఎక్కువసేపు మగ్గించుకోవాలండి. మటన్ ఎంత ఎక్కువసేపు మగ్గితే ముక్క అంత మెత్తగా ఉంటుందన్నమాట. మటన్ లో నుండి వచ్చిన వాటర్ చూసారా, ఇదంతా కూడా ఎగిరిపోవాలన్నమాట. ఇప్పుడు దీనిలోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తాన్ని వేసేసుకున్నాను. ఇదంతా కూడా మొత్తం అంతా కలిసేలా కలుపుకొని మసాలా పచ్చివాసన పోయే వరకు కూడా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి చిటికెడు పసుపు, కావలసినంత కారం, ఇవి 2 వేయాలి. ఉప్పు వేయకూడదండి, ఉప్పు లాస్ట్లో వేయాలి. ఎందుకంటే ఫస్టే ఉప్పు వేసేసామంటే ముక్క మెత్తబడదు అనమాట, గట్టిగానే ఉంటుంది. అంటే ముక్క ఉడకటానికి ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఇంకొక విషయం ఏంటంటే మసాలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు జీలకర్ర వేయలేదండి. జీలకర్ర వేసినట్లయితే మటన్ ముక్క బిగిసిపోతుంది అనమాట. అందుకే ఎప్పుడు కూడా జీలకర్ర వేయరు. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే మనం వేసినవన్నీ కూడా మటన్ కి బాగా పడతాయి అనమాట. 2 నిమిషాల తర్వాత దీనిలోకి 2 గ్లాసుల నీళ్లు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొంచెం ఎక్కువ వాటరే వేసుకోవాలండి, ఎందుకంటే కుక్కర్లో అయితే తక్కువ వాటర్ వేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది. కానీ ఇలా పాత్రలో వండినట్లయితే కొంచెం ఎక్కువ వాటరే పడుతుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఆగండి, అప్పుడైపోలేదు. దీనిలోకే ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు పలుకులు కూడా వేసుకున్నాను. ఇప్పుడు జీడి గింజలు వస్తున్నాయి కదండి, అవైతే మటన్ లోకి చాలా బాగుంటాయి. మీకు దొరికినట్లయితే ఒకసారి ట్రై చేయండి. నేనైతే జీడిపప్పు నానబెట్టుకుని వాటర్ వంపేసి ఈ కర్రీలోకి అయితే వేసేసుకున్నాను. వీటితో పాటు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కల్ని కూడా వేసి మొత్తం అన్ని ఒకసారి కలుపుకోవాలన్నమాట. మటన్ ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఇలా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఘాట్ ఎక్కువగా కావాలి అనుకుంటే గరం మసాలా కూడా వేసుకుంటే బాగుంటుందండి. నేనైతే 1 టీ స్పూను గరం మసాలా పొడిని కూడా వేసాను. మొత్తం అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుందండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మటన్ ములక్కాడ కర్రీ రెడీ. ఈ కర్రీ రైస్, చపాతి, రోటీలోకి చాలా బాగుంటుంది. మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.